దేశంలో అత్యంత కీలకమైన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ పేపర్ లీక్ సంచలనం సృష్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షకు ముందే ప్రశ్నలు బయటకు వచ్చాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దీంతో పరీక్ష పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్ష ఒత్తిడి, ఫలితాలు, ప్రవేశాలపై ఆందోళనల కారణంగా గత కొన్ని సంవత్సరాలలో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. పరీక్షా వ్యవస్థపై నమ్మకం కూడా దెబ్బతింటోంది. దేశవ్యాప్తంగా నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఒక నీట్ మాత్రమే కాదు, ఉపాధ్యాయ నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశ పరీక్షలు, ఇలా అనేక పరీక్షలు పేపర్ లీక్ వివాదాల్లో చిక్కుకున్నాయి. లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారగా పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ అయితే మొదలైంది. నీట్ పేపర్ మాత్రమే కాదు, ఇంకా చాలా పేపర్ లీకులు ఉన్నాయి. నీట్ యూజ్ పేపర్ లీక్, సిబిఎస్ఈ, ఇలా వరుస పేపర్ లీక్ ఘటనలు యువతలో ఆగ్రహం పెంచగా వ్యవస్థపై నమ్మకాన్ని కుదిపేశాయి. ఈ పేపర్ లీక్ వివాదం గమనిస్తే ఈ పేపర్ లీక్ వివాదం కేవలం ఒక పరీక్షకు సంబంధించిన సమస్యేనా, లేక ఇప్పటికే యువతలో పేరుకుపోయిన అసంతృప్తిని బయటపెట్టిన సంఘటన? ఒక నీట్ పేపర్ మాత్రమే లీక్ అయితే దానికి ఆ సంబంధించిన విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేస్తే సరిపోతుంది. ధర్మేంద్ర ప్రధాన్ని సస్పెండ్ చేసి మరోసారి పేపర్ లీక్లు జరగకుండా చూసుకుంటామని చర్యలు తీసుకుని భరోసా కల్పించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి కొంతవరకు బీజేపీ ఈ పేపర్ లీక్ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఇక్కడ చర్చ కేవలం పేపర్ లీక్ గురించే కాదు, యువతలో ఇప్పటికే ఉన్న పలు ఆందోళనలు ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. కేవలం పేపర్ లీక్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో బీజేపీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అసలు బీజేపీ 2014 నుంచి ఇప్పటి వరకు 2026 అంటే దాదాపు 12 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పటి వరకు చాలా అంశాలపై విమర్శలు అయితే మూటగట్టుకుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నోట్ల రద్దు. నల్లధనం, నకిలీ నోట్ల నిర్మూలన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక్క రాత్రిలో 500, 1000 నోట్లను రద్దు చేసింది. దీంతో ప్రజలు బ్యాంకుల ముందు క్యూలో నిలబడాల్సి వచ్చింది. చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక జిఎస్టీ అమలు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం తీసుకురావాలనే ఉద్దేశంతో జిఎస్టీ అమలు చేశారు. అయితే ప్రారంభ దశలో సాంకేతిక సమస్యలు, తరచూ మారిన నిబంధనలు చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో ఎంఎస్ఎంఈ రంగంపై ప్రభావం పడింది. ఇక నిరుద్యోగ సమస్య. ప్రతి ఏడాది కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ యువతలో నిరుద్యోగంపై ఆందోళనలు అయితే కొనసాగాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల మంది పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఉద్యోగాల కల్పనలో ఆశించిన ఫలితాలు అయితే రాలేదు. ఇక మరొకటి, 4వది కోవిడ్ రెండో వేవ్. కరోనా రెండో వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా కనిపించింది. అనేక కుటుంబాలు వైద్య సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సంక్షోభ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఇక మరొకటి, రైతు చట్టాల వివాదం. వ్యవసాయ రంగ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన 3 రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికి పైగా ఆందోళనలు చేశారు. దేశ రాజధాని సరిహద్దులో భారీ నిరసనలు జరిగాయి. చివరికి ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక మరొకటి, మణిపూర్ హింస. మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా అయితే మారాయి. అప్పుడు వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని విమర్శలు వచ్చాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పెరుగుతున్న ధరలు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సాధారణ ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు భారీగా ఉన్నాయి. ఇక మరొక సమస్య ఏంటంటే ఆర్థిక అసమానత. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పటికీ సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుందన్న నివేదికలు పేర్కొన్నాయి. ధనిక, పేద మధ్య అంతరం పెరుగుతోందని విమర్శకులు అంటున్నారు. సమాన అభివృద్ధి జరగలేదన్న చర్చ ప్రజల్లోనూ కొనసాగుతోంది. ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం యొక్క పాలనలో ఉన్న ఫెయిల్యూర్సే. ఇవే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడితే కావాలని బీజేపీపై మాట్లాడుతున్నారని కమెంట్స్ లో కొందరు వాదిస్తుంటారు. కానీ వారందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, దాదాపు 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఎందుకు అధికారంలో నుంచి దిగిపోయిందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, చేతకాని పాలనతో జనం విసిగిపోయారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో దేశంలో కూడా ధరల పెరుగుదల మొదలైనప్పుడు ప్రజలందరూ చాలా ఆగ్రహంతో ఉన్నారు. అలా 2014కి వచ్చేసరికి దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, దానికి ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ స్పష్టంగా కాంగ్రెస్ పాలనా వైఫల్యం కూడా కనిపించింది.
ముఖ్యంగా ధరల పెరుగుదల ఇవన్నీ కూడా ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. ఓవైపు ధరల పెరుగుదల, మరొక వైపు నిరుద్యోగం, మరొక వైపు కాంగ్రెస్ స్కామ్లు, ఇలా మరెన్నెన్నో ఉన్నాయి. అన్ని వెరసి అన్నా హజారే ఉద్యమం ఎఫెక్టు ఇలా దేశంలో సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు చమరగీతం పాడాయి. కాంగ్రెస్ మీద అసంతృప్తి, అసహనం, ఆగ్రహంతో ప్రజలు బీజేపీని గెలిపించారు. కానీ బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ మాదిరిగానే ఇప్పుడు ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మిగిలిపోయింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వరుసగా 3వసారి పాలనలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి రానున్న ఎన్నికల్లో షాక్ తగలబోతుందన్న నరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ అంటూ మరొక ఉద్యమం మొదలవుతుంది. 2 రోజుల క్రితమే జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. నీట్ పేపర్ లీక్ వివాదం, మరోవైపు పెరుగుతున్న నిరుద్యోగం, ధరల భారం, ఇలాంటి పరిస్థితుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి కొన్ని కామెంట్స్ రావడం యువతలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మరుసటి రోజే ప్రధాన న్యాయమూర్తి వివరణ కూడా ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, భారత యువతను ఉద్దేశించి కాదని, నకిలీ డిగ్రీలతో వ్యవస్థను దుర్వినియోగం చేసే వ్యక్తుల గురించి మాట్లాడానని స్పష్టం చేశారు. అంతేకాదు భారత యువతే అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాదులని కూడా చెప్పారు. కానీ అప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ అంటూ సోషల్ మీడియాలో నిరసనలు అయితే మొదలయ్యాయి. ఈ అసంతృప్తి కేవలం సోషల్ మీడియాలో కామెంట్లకే పరిమితమే కాలేదు. కొన్ని కొత్త రూపాల్లో నిరసనలు కూడా కనిపించడం ప్రారంభమైంది. తాజాగా ఈ నిరసనలు అయితే రోడ్డెక్కాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు అయితే జరిగాయి. అయితే ముందు ఈ నిరసనలు ఎంతవరకు వెళ్తుందో తెలియదు. కానీ బీజేపీ ప్రభుత్వంపై చాలా రకాలుగా ఆగ్రహం వ్యక్తమవుతుందన్నది జరుగుతున్న ఈ పరిణామాలే చెబుతున్నాయి. 2014లో కాంగ్రెస్ పై ఉన్న అసంతృప్తి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు బీజేపీపై పెరుగుతున్న అసంతృప్తి మరో రాజకీయ మార్పుకు దారితీస్తుందా? కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 65 సంవత్సరాల పాలన ముగిసిపోయింది. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతోంది. మరి బీజేపీకి కూడా ఈ 15 నెలలలో వారి ప్రస్థానానికి బ్రేక్ పడబోతుందా? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏం జరగబోతోంది? ప్రజలు మరోసారి బీజేపీకి అవకాశం ఇస్తారా? ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికలే దీనికి సమాధానం చెప్పబోతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? దేశంలో బీజేపీ పార్టీకి మరోసారి ప్రజలు అవకాశం ఇస్తారనుకుంటున్నారా, లేక కాంగ్రెస్ పార్టీకి మరోసారి అవకాశం ఇస్తారా? ఈ 2 పార్టీలు కాకుండా 3వ కూటమి కూడా మరి అధికారంలోకి రాబోతుందా? మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఖచ్చితంగా కమెంట్ చేయండి.